సైరంధ్రి, నీ కన్నుల తీరు, పెన్నెరుల సౌరు, వంపుల సొంపు, వజ్ర సన్నిభమైన నా హృదయాన్నే వ్రయ్యలు చేస్తుంది. నన్ను వెళ్ళనివ్వండి. అంతఃపురంలో మహారాణి సేవకు వేళైంది. సేవలందవలసిన చిన్నారి నీవింకొకరిని సేవించడమ్మా. నా అంతఃపురానికి మహారాణివై దాస దాసీజనాల సేవలను అందుకుని నా మనోరథం ఈడేర్చు. సేనాని, రాజ్యంలో రమణుల సౌశీల్యం రక్షించడం మీ ధర్మం. అంతఃపుర అన్యకాంతలతో అధిక ప్రసంగం మీకు ఉచితం కాదు. ఈ హీన వంశాభిజాతపై ఈ వ్యామోహం మీ క్షత్రియ కులానికి కళంకం. నన్ను వంచలేవు మించుబోడి. నీవు హీన వంశాభిజాతవు కావని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా ఎందుకు ఈ బిగువ సుందరి? కీచక, నేను అందరి మ్రాని ఫలాన్ని. అందరి ఫలానివి కాబట్టి అరులు దాస్తున్నా. నా అందం చూచి నా పొందుకే వేచి కానుకలంపి కైమోడ్చి నా వెంటబడే కాంతామలను ఎందరనో కాదని నేను నీ అనురాగాన్ని అర్థిస్తున్నాను. నన్ను నిరాకరించు, నా ముచ్చట తీర్చు. నేను వివాహితను, 5 భర్తలకు అర్థాంగిని. 5 భర్తలకు అర్థాంగమైన నీవు 6వ వానిగా నన్ను అంగీకరించలేవా? ఆనందపరచలేవా? తప్పులేదు. సింహబల, నిజం తెలియక నిప్పుతో చెరలాటలాడుతున్నావు. నేను పతివ్రతను. పతివ్రత పరుల పంచలు చేరి 10 మందికి ఊడిగం చేసే పరిచారికవు నీవు పతివ్రతవేనా? ఏది చెప్పు. అనసూయవా, అరుంధతివా, చంద్రమతివా, దమయంతివా, సీతవా, లేక సావిత్రివా? ఆగో! పరకాంతానురక్తితో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కులనాశనానికి తలపెట్టకు. కోరి మృత్యువును కౌగలించుకోకు. బెదిరిస్తున్నావా మదిరాక్షి? నన్ను ఎదిరించి నిలబడగలిగిన వాడు ఈ మధ్య దేశంలోనే లేడు. ఈ సింహబలుడంటే ఎవరనుకున్నావు? వైరి వీర కుంజర యుధంబులకు సింహస్వప్పు, నారీజన మంజుల హృదయాలకు మధుర స్వప్పు. మాలిని, వీడు పట్టిన పట్టు వీడడు, నిన్ను చేపట్టక మానడు. అది అసంభవం. మాలిని, మాలిని, మాలిని. ఏం రాకుమారి, నీకోసం అంతపురం అంతా వెలిచాను. నాట్యానికి వేళైంది. నన్ను అలంకరించాలి. రారా. నాకు ఉపకారం చేయాలి చూడండి. అదేంటి తమ్ముడు, ఈ మధ్య రాజ్యానికే క్షేమకరుడైన నీకు నేనేం చేయగలను? నీవే చేయగలవు, వాగ్దానం చేయి. చేయగలిగిందైతే చేస్తాను. అదేంటి? సైరేంద్రి నా మనస్సు హరించింది. ఆమె అందం మరిచిపోదామన్నా మరుపు రావట్లేదు. ఆమె లేకుండా నేను జీవించలేను సోదరి. ఎలాగైనా ఆమె నాకు తగ్గించు. వద్దు తమ్ముడు, పరకాంతల పొందు ప్రమాదం. జీవితాలు నీతో ముడివేసుకున్న చిన్నారులున్నారు. కోరి నీ కొలువు చేస్తూ నీ కనుసన్నలికి కలవరించే సింగారులున్నారు. వారిని కాదని ఒక పరిచారికను కోరడం పరువు కాదు. నా కొలువులో వారే కాదు, అమరేంద్రుని కొలువులోని అతివైనా సరే ఆమె కాలి కొనగోటికి సాటివారు. నీ హితబోధలతో నా గ్రహబాధ క్షమించు. ఆమె శృంగార గంగా ప్రవాహంలో నేను మునిగి తేలినప్పుడే నా తాపానికి శాంతి. ఆ విషయం మరిచిపోదు. మరొక్క మారు ఆలోచించు తమ్ముడు. మహాపరాక్రమవంతులైన గంధర్వులు ఆమె భర్తలని అనుక్షణము ఆమెను కాపాడుతుంటారని విన్నాను. ఆమెను ఆశించిన వారంతా వారి చేత హతులయ్యారట. గంధర్వులే కాదు, దేవతలంతా ఏకమై వచ్చినా సరే నన్ను నిర్జించలేరు. ఆమెను నా బారి నుండి రక్షించను లేరు. ఏమైనా సరే నువ్వు ఆమెను నా మందిరానికి పంపించే తీరాలి. అది న్యాయం కాదు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన నాడే అనుచిత కార్యాలకు నియోగించనన్నాను. పరుల ఇళ్లకు పంపించనన్నాను. అన్నమాట తప్పి అభిమానం వ్యర్థపుచ్చలేను. లేవా? నాకంటే ఆ పరిచారికే ఎక్కువ నీకు. ఆమెకిచ్చిన మాట కోసం నా జీవితమే వమ్ము చేస్తావా? ఆలోచించుకో. ఈ మధ్య రాజ్యమే నా బలతర్పాల మీద, దయా దాక్షిణ్యాల మీద ఆధారపడింది. నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఎంతపురంలో ఉండలేదు. ఆమెకు ఆశ్రయించిన నీవు, నీ మహారాజు రాజ్యం కూడా ఉండవు. అంతవరకు రాకూడదని నేను అర్థించాను. తెలుసుకో, నేను ఆ పరిచారకు. తమ్ముడు, ఒక పరిచారికపై వ్యామోహానికి బాంధవ్యం బలి చేస్తావా? నీ చేతులారా నిర్మించిన ఈ రాజ్యం నిర్మూలన చేస్తావా? మహారాణిగా నిన్ను మందలించటం లేదు, ఆడపడుతుగా అర్థిస్తున్నాను. నీ సోదరి కోసం, మన వంశం కోసం నీ మనసు మార్చుకో తమ్ముడు. అసంభవం. సూర్యుడు అస్తమించేలోగా ఆ సుందర నా మందిరంలో ఉండాలి, లేదా ఈ మత్స్య మండలాన్ని మట్టిపాలు చేస్తాను.